So let me close the Angular part. Let me start something fresh. ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. సో ఒక పాయింట్ మాత్రం మీకు క్లియర్గా చెప్పాలి. ఏంటి, మీ అప్లికేషన్ మొత్తం కాంపోనెంట్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏమిటి? నేను మిమ్మల్ని యా ఈ కాంపోనెంట్స్గా క్రియేట్ చేయమన్నాను. కాంపోనెంట్స్గా క్రియేట్ చేసి ఉంటారు, దాన్ని డిస్ప్లే చేయమని ఉంటాను. యా, చేసేసి ఉంటారు అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమండి రెస్ట్ కంట్రీస్ కూడా చేయమన్నారండి. అవును రెస్ట్ కంట్రీస్ కూడా చేయమన్నారు. చేశారా మరి? 4 డిస్ప్లే చేసామండి. మీ వాయిస్ కొద్దిగా లోగా వస్తుంది సార్. ఒక 4 తీసుకొని డిస్ప్లే చేసామండి. 4 ప్రాపర్టీస్ని డిస్ప్లే చేశారు. నైస్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, నైస్ వన్. సో ఇప్పుడు జస్ట్ ఇంకా నేను మీకు అర్థమైంది కదా కాంపోనెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారు, ఫంక్షనల్ కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది మీకు అర్థమైంది. కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ఈ రెగ్యులర్ అప్రోచ్లో నుంచి బయటకు వచ్చేసి మీకు అప్లికేషన్ లెవెల్లో ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. అప్లికేషన్ లెవెల్లో ఈరోజు కాంపోనెంట్స్ని అప్లికేషన్ లెవెల్లో ఎలా క్రియేట్ చేసుకుంటాము, క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం, ఈ ఇంపోర్ట్ సెక్షన్స్ ఇవన్నీ మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఏమి ఓకేనా? చలో, ఇప్పుడు ఆల్రెడీ మనం RB4లో యాప్లో మై యాప్లో ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి నేను CMD అని టైప్ చేస్తాను. అనగానే ఆ ఫోల్డర్లో మనకి ఒక కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము సార్ నేను విజువల్ స్టూడియో కోడ్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ మొత్తాన్ని నేను ఒక విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకోవాలి అని అంటే కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ అని కొడితే డైరెక్ట్గా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన అప్లికేషన్ ఆటోమేటిక్గా ల్యాండ్ అవుతుంది. అంటే మనం ఏ ఫోల్డర్లో ఉండి ఆ కమాండ్ టైప్ చేస్తే ఆ ఫోల్డర్ డిఫాల్ట్ ఫోల్డర్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి SRC ఫోల్డర్లో మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ పబ్లిక్లో ఏంటంటే మనకి ఇండెక్స్ పేజు, లోగోలు ఇవన్నీ మనం పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకుంటాం. తర్వాత app.js ఈజ్ ద యాక్చువల్ ఫైల్ వేర్ వీ హ్యావ్ ఆల్ ద అప్లికేషన్. సో ఇప్పుడు ఉన్నది అంతా తీసేస్తాను నేను. ఈ రిటర్న్ లోపల ఈ ఉన్న హెడర్ ఇవంతా తీసేసి నేను జస్ట్ ఒక H1 రాస్తున్నాను. H1 వెల్కమ్ టు ప్రవీణ్జీ రియాక్ట్ కోర్స్. సేవ్ చేసిన తర్వాత సేవ్ చేశాను. కాకపోతే ఇప్పుడు నా అప్లికేషన్ నేను రన్ చేయాలి అని అంటే npm స్టార్ట్ ఎంటర్. ఈ అప్లికేషన్ అంటే అప్లికేషన్ రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అని అంటే ఏం స్టార్ట్ అవుతుంది? ఒక సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఆ సర్వర్లో మన అప్లికేషన్ లాంచ్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే బ్రౌజర్కి వెళ్ళి ఏ సర్వర్ అయితే ఏ పోర్ట్ నెంబర్ మీద అయితే స్టార్ట్ అయిందో ఆ పోర్ట్ నెంబర్కి మనము రిక్వెస్ట్ పంపిస్తే మనకి ఆ అప్లికేషన్ రెస్పాన్స్గా వస్తుంది. ఓకే, ఏడుకొండలు డోంట్ వరీ, బిజినెస్ లాజిక్ అంటే ఏంటి అనేది నాకు ఇంకా క్వశ్చన్ గుర్తుంది. ఐ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. సార్ నేను కొద్దిగా స్పీడప్ అయ్యాను ఇక్కడ, కానీ ఐ హోప్ మీరు అందరూ కూడా ఫాలో అవ్వగలిగారని అనుకుంటున్నాను. ఎక్కడ మీరు ఫాలో అవ్వలేకపోయినా డోంట్ వరీ, ఐఎమ్ దేర్. మీరు చెప్పండి నాకు సార్ అని మెసేజ్ పెట్టినా పర్లేదు, పర్సనల్ మెసేజ్ పెట్టినా పర్లేదు.
సో డెవలప్మెంట్ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్ డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి, ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి, టెస్టింగ్ సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకుందాం, పక్కా తెలుసుకుందాం. ఓకే, సో వెల్కమ్ టు ప్రవీణ్ జీ రియాక్ట్ కోర్స్ అనేది మనకి అవుట్పుట్గా డిస్ప్లే అయిపోయింది. బాగుంది కదా. నేను ఎందుకంటే నేను అన్ని ప్యారల్గా చూపించడానికి నేను మీకు ఇలాగా అరే సర్లే. ఓకే, సో ఇప్పుడు నేను ఏ చేంజెస్ చేసినా ఇక్కడ దాని రెస్పాన్స్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మనం కొత్తగా ఇంకొక కాంపోనెంట్ని క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ని ఇక్కడ లోడ్ చేయడం. ఓకే, సో నేను మొన్న చెప్పినప్పుడు డైరెక్ట్గా ఫంక్షనల్ కాంపోనెంట్ ఇలా క్రియేట్ చేసేసాను కదా. ఫంక్షన్ ద నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు కూడా అలాగే రాస్తాను. నేను ఒక కొత్త ఫైల్ తీసుకుని ఇక్కడే రాసుకోవచ్చు కదా సార్ అంటే ఎస్, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఫంక్షన్ హెడర్ which return div h1 course topics. ఇప్పుడు ఈ హెడర్ని నేను ఈ పేజ్లో డిస్ప్లే చేయాలి. నేను కాంపోనెంట్ అయితే క్రియేట్ చేశాను ఇక్కడ ఇదే పేజ్లో, కానీ ఇక్కడ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు? అది ఏం రోగం దీనికి అని అంటే కాంపోనెంట్ పేరు అయితే క్రియేట్ చేశారు కానీ దాన్ని మీరు ఎక్కడ వాడలేదు కదా, కాబట్టి అది క్రియేట్ అవ్వట్లేదు. సో జస్ట్ ఫర్ ద బెటర్ వే ఊరికే ఇక్కడ ఈ కాంపోనెంట్ నేను ఎక్కడ యాక్సెస్ చేయాలంటే ఎలా చేయొచ్చు, దాన్ని ఒక ఎలిమెంట్గా వాడుకోవడమే అంతే. సేవ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ రీకంపైల్ అవుతుంది. నేను యాక్చువల్గా దీన్ని మీకు చూపిద్దామని అనుకున్నాను. ఓకే, చూడండి ఇక్కడ కోర్స్ టాపిక్స్ అని రాశాను కదా. కోర్స్ టాపిక్స్ ఇక్కడ యూఎల్ లో ఒక ఎల్ఐ క్రియేట్ చేసి ఆల్టిస్తే రీయూజబుల్ కాంపోనెంట్స్. చూడండి ఇక్కడ నేను యాజ్ సూన్ యాజ్ నా ఫైల్ ఇక్కడ సేవ్ చేయగానే ఏం జరగాలి, ఇక్కడ రీకంపైలేషన్ జరగాలి. ఇక్కడ రీకంపైలేషన్ అవ్వగానే ఏం జరిగింది అని అంటే మన బ్రౌజర్లో ఆ చేంజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. కనపడుతుందా మీకు? హలో, యా, ఆ విధంగా. ఓకే, app.index.cssలో ఏంది అన్ని ఎస్సిఎస్ఎస్ కదా, ఇది సిఎస్ఎస్. అచ్చా, app.css కూడా ఒకటి ఉందండి. టెక్స్ట్ అలైన్ సెంటర్ వాడడం వల్ల అన్నీ సెంటర్కి వచ్చేస్తున్నాయి, కానీ ఈ సిఎస్ఎస్ని కూడా సేవ్ చేసి రీఫ్రెష్ చేయగానే ఐ గాట్ మై థింగ్ బ్యాక్. ఓకే, ఎనీవేస్ ఐ వాంట్ ఇట్ లైక్ దిస్. వెల్కమ్ టు ప్రవీణ్ జీ రియాక్ట్ కోర్స్ టాపిక్స్ వచ్చేసి రీయూజబుల్ కాంపోనెంట్స్. ఈ రీయూజబుల్ కాంపోనెంట్స్ లోపల నేను పెట్టాలనుకున్నది ఏంటంటే reusable components. Superb. దీంట్లో ఇంకొక సబ్ మాడ్యూల్ కావాలి, ul li క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ li
functional components li pure components li ఇంకోటి presentational components ఇంకోటి కంటైనర్ కాంపోనెంట్స్. ఇన్ని రకాల టర్మ్స్ ఉంటాయి అన్నమాట మనకు బేసిక్గా. క్లాస్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్, ప్యూర్ కాంపోనెంట్స్, ప్రెజెంటేషనల్ కాంపోనెంట్స్ అని 4 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, యాజ్ సూన్ యాజ్ ఐ సేవ్ దిస్ ఏం జరిగింది చూడండి, ఇక్కడ రీకంపైల్ అయింది ఆటోమేటిక్గా, మనకి ఇక్కడ సపరేట్గా మనకి డిస్ప్లే కూడా అయిపోయింది. బాగుందా? ఓకే, ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి. కాకపోతే ఇప్పుడు నేను ఒక 100 కాంపోనెంట్లు క్రియేట్ చేశాను అనుకోండి, అన్ని కాంపోనెంట్స్ ఇక్కడే క్రియేట్ అయిపోతే డూ యూ రియలీ లైక్ ఇట్? అన్నీ ఇక్కడే ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి అన్నీ ఇక్కడే క్రియేట్ చేసుకుంటే ఈ ఫైల్ ఎంత అవుతుంది? మీరు ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే ఎక్కడని వెతుకుతారు? సో ఆ డిఫికల్టీస్ని మనము రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక సపరేట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్కి ఒక పేరు పెట్టుకుందాం. ఏంట పేరు అని అంటే, లైక్ ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ అనుకోండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ క్లాస్ పేరేంటి? హెడర్ అని క్రియేట్ చేసాం కదా, సారీ ఫంక్షన్ పేరేంటి? హెడర్ అని. సో మీ ఫైల్ని కూడా అదే పేరుతో పెట్టండి. ఇలా పెడతాను నేనైతే, header.js. సో header.js is the name of the file. ఈ header.js లోపల నేను ఈ ఫంక్షన్ ఏదైతే కొత్తగా క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్ ఉన్నదో దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. రైట్, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు సేవ్ చేసి ఈ app.jsని కూడా సేవ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక మనకు ఎర్రర్ వచ్చింది. ఏమన్నా వచ్చింది? హెడర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అదేంటది? ఇక్కడ డిఫైన్ చేశాను కంటే ఈ ఫైల్కి తెలియదు కదా ఇక్కడి నుంచి తెచ్చుకోవడం. మనం ఏం చేయాలి అని అంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ హెడర్ ఫ్రమ్ ./ ఎందుకనంటే సేమ్ ఫోల్డర్లో ఆ ఫైల్ ఉంది కాబట్టి header.js. ఈ .js అనేది ఇవ్వకూడదు. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? రియాక్ట్ మస్ట్ బి ఇన్ ద స్కోప్ వెన్ యూజింగ్ JS6. ఏ లైన్లో? header.jsలో. ఒకసారి చూద్దాం. ఈ header.jsలో మీరు ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేశారు, కానీ దీంట్లో ఏమి రాసినా అవన్నీ డైరెక్ట్గా రియాక్ట్ అండర్స్టాండ్ చేసుకోలేకపోతుంది. రియాక్ట్ మస్ట్ బి ఇన్ ద స్కోప్ వెన్ యూజింగ్ JS6. మీరు JS6 కనుక యూజ్ చేస్తుంటే సపరేట్గా ఫైల్లో, ఆ ఫైల్లో మనము రియాక్ట్ మన లైబ్రరీ ఉంది కదా, ఆ రియాక్ట్ లైబ్రరీని మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అనే లైబ్రరీ నుంచి రియాక్ట్ని తెచ్చుకోవాలి. ఓకే, నేను అన్ని సేవ్స్ చేస్తున్నాను ఒకటేసారి, అన్ని ఫైల్స్ ఒకటేసారి సేవ్ చేశాను. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? అటెంప్టెడ్ ఇంపోర్ట్ ఎర్రర్. దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో ఇలాగ మీరు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి అని అంటే మీకు రియాక్ట్ కాంపోనెంట్ కావాలి, రియాక్ట్ అనే రియాక్ట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఒకటి అర్థమైంది. కాకపోతే ఈ కాంపోనెంట్ని మీరు ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ని మీరు ఎక్స్పోర్ట్ చేయకపోతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం జరగదు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడే అక్కడ ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎర్రర్ దేంట్లో వచ్చిందో చూడండి, app.jsలో వచ్చింది. ఏమని వచ్చింది? హెడర్ డస్ నాట్ కంటైన్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. సో మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఏం ఎక్స్పోర్ట్ చేయాలి? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేయాలి. దీన్ని చెప్తాను, డిఫాల్ట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హెడర్. ఇప్పుడు సేవ్ చేయండి.
ఎస్, మనకి సపరేట్ అవుట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి అని అంటే మీరేం చేయాలి, ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఫస్ట్ ఇంపోర్ట్ చేసి రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకుని ఫంక్షన్ ఆ నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ అండ్ దాంట్లో మీరు డిజైన్ చేసుకోవాల్సిన యూఐ అంతా కూడా ఇక్కడే డిజైన్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. దీన్ని మనము ఫైనల్గా మీరు ఏ కాంపోనెంట్లో అయితే వాడుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, యా చెప్పండి. ఇక్కడ మనం రియాక్ట్ డామ్ ఎక్కడ ఇంపోర్ట్ చేయలేదు, అసలు అవసరం లేదా అది? రియాక్ట్ డామ్ అనేది మీకు index.js అని ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, ఆ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకుంటారు. అలా. సో ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ యాప్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఓకే, సో యాప్ డైరెక్ట్గా మన మెయిన్ డివిజన్కి వెళ్ళిపోతుంది. క్వశ్చన్ కరెక్టే, కాకపోతే మనం ఇంకా ఒకసారి యాప్ ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, దాంట్లో ఎన్ని సబ్ కాంపోనెంట్స్ ఉన్నా అవన్నీ మనం app.jsలో పెట్టుకుంటున్నాం. అంటే ఇంకా యాప్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్ అన్నమాట. ఇంకా అక్కడ మొత్తం యాప్ చూసుకుంటుంది మిగతాదంతా. యాప్ని మనము రియాక్ట్ డామ్కి చెప్పేసాం యాప్ ఇక్కడ ఉంది అన్న విషయం. ఓకే, ఇంకొక క్వశ్చన్, ఇక్కడ హెడర్ డాట్ అంటే జేఎస్ ఫైల్స్ మట్టుకే ఎక్స్టెన్షన్ రాయకూడదా ఇంపోర్ట్ చేసేటప్పుడు? మిగతావన్నీ రాయాలా? రాయాల్సిందే, జేఎస్ ఫైల్స్ మాత్రమే మనం రాయం అంతే. ఓకే, ఇంకోటి యాప్ డాట్ సిఎస్ఎస్ ఇంపోర్ట్ చేసాం కదా, ఇక్కడ ఎక్కడ మనం యూజ్ చేయలేదే? క్లాస్ నేమ్ అదే కదా వాడింది. ఓకే, యాప్ డాట్ యాప్ డాట్ సిఎస్ లో క్లాస్ అంటే చేస్తూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ క్లాస్ అని పెట్టకుండా క్లాస్ నేమ్ అని ఎందుకు పెట్టారు? ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. క్లాస్ ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లాస్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. నేమ్ కన్ఫ్లిక్ట్ రాకుండా మనకి ఏం చేశారు అంటే, ఎప్పుడైతే మీరు స్టైల్ క్లాసెస్ గురించి మనము అప్లై చేయాలనుకుంటున్నాం అక్కడ క్లాస్ నేమ్ అని పెట్టండి, క్లాస్ అని పెట్టకండి. క్లాస్ నేమ్ ఈజ్ యాక్చువల్లీ రిజర్వ్డ్ ఫర్ క్లాస్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్లో క్లాసెస్ గురించి మనం అట్లా రాస్తాం. ఓకే, సో నేను ఇక్కడ ఈ కాంపోనెంట్స్ గురించి చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే, ఇంకా కొత్త కొత్త కీవర్డ్స్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్, క్లాస్ బేస్డ్ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్, స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, అది ఇంతకు ముందు. ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్లో కూడా స్టేట్ వచ్చింది. స్టేట్ఫుల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. క్లాస్లో స్టేట్ ఉండదు అని అంటే స్టేట్లెస్ కాంపోనెంట్స్ అనేవి ఉండవు. స్టేట్లెస్ క్లాస్ కాంపోనెంట్స్ అనే దానికి మీనింగ్ లేదు. రాజేష్, మనము రియాక్ట్ డామ్ అల్టిమేట్గా రియాక్ట్ డామ్ ఎందుకు, రియాక్ట్ డామ్ ఏం చేస్తుంది రాజేష్? ఏం చేస్తుంది అని అంటే రెండర్ చేయడానికి. ఇప్పుడు మీ HTML-ని అదే మీ JSX-ని అక్కడ రెండర్ చేయడానికి. అల్టిమేట్గా మీ JSX-ని మీ రెండర్ చేసి మీ పేజ్లో పెట్టడానికి, ఆ రూట్ డివిజన్లో పెట్టడానికి. దట్ ఈస్ వాట్ ద జాబ్ ఆఫ్ రియాక్ట్ డామ్. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీరు డివైడ్ చేసుకుంటున్నారు మొత్తం ఇది కాంపోనెంట్స్గా. అల్టిమేట్గా మీరు లోపల రాస్తుంది JSX-లే. సో ఇక్కడ మీకు హెడర్ అనేది ఇలా కనపడుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు యాప్లో హెడర్ అని పెట్టాం. ఓకే, వాస్తవానికి ఏం జరుగుతుంది, ఈ హెడర్ కాంపోనెంట్లో ఉన్న ఈ డివిజన్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మీకు JSX-లో యాప్ కాంపోనెంట్ JSX-లో మీకు ఈ మాత్రమే కనపడుతుంది. ఇది ఒక్కటే కనపడుతుంది మీకు. కానీ నాకేం కనపడుతుంది అని అంటే
దీంట్లో హెడర్ కూడా కనపడుతుంది, అంటే హెడర్ JSX కూడా ఇక్కడే కనపడుతుంది. ఓకే. ఇప్పుడు మీకు సబ్ కాంపోనెంట్స్ ఉన్న ఆ కాంపోనెంట్స్ అన్నిటికీ ఉన్న JSXలు అన్ని కలిపి ఒక JSX గా ఫామ్ అవుతుంది అనమాట. ఫైనల్ గా ఈ JSX మొత్తం కంపైల్ అయ్యి రెండర్ అయ్యి మీకు డివిజన్ లోకి మీకు ఎంబెడ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ మనం ఏంటంటే JSX అంతా ఒక ఫైల్లో కాకుండా మల్టిపుల్ ఫైల్స్ లో రాసుకుంటున్నాం, అంతకు మించి ఇక్కడ చేస్తుంది ఏం లేదు. అండ్ వీటన్నిటిని ఒకటేసారి కలుపుతున్నాం, డిఫరెంట్ ప్లేసెస్ లో కలపట్లేదు. అదే డిఫరెన్స్. ఓకే. యా, సో ఓకే, దట్ ఈస్ అబౌట్ యువర్ హెడర్ అయితే పక్కకు వచ్చింది. ఇక్కడ హెడర్ని మనము ఆ కాంపోనెంట్లో వాడుకుంటున్నాం. ఏదో చెప్పబోతున్నాము మధ్యలో ఫ్లో పోయి. క్లాస్ బేస్డ్ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్, స్టేట్లెస్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్, ప్యూర్ కాంపోనెంట్స్, ప్రజెంటేషనల్ కాంపోనెంట్స్, కంటైనర్ కాంపోనెంట్స్, ఇన్ని రకాల కాంపోనెంట్సా సార్ అంటే ఎస్, ఇన్ని రకాల కాంపోనెంట్స్ అంటే ఎన్టీ రామారావు గారి డైలాగులుగా ఉంటుంది అనమాట. క్షేత్ర బీజ ప్రాధాన్యతలను బట్టి ఓకే రకరకాల కాంపోనెంట్స్ మనకు అవసరం అవుతాయి, వాటిని ఆ సందర్భానుసారం మనం వాడాలన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనకి అప్లికేషన్ మన రియాక్ట్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో ఓన్లీ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్సే ఉండేవి. అయితే వాటితో పాటు ప్యూర్ కాంపోనెంట్స్ అని వచ్చినాయి. ఇవేంటి అని అంటే చెప్తాను, కంగారు పడకండి. కాకపోతే ఇవన్నిటి డిఫరెన్సెస్ తెలుసుకోవాల్సిన అవసరం 100% ఉంది. ఓవరాల్గా ఇవే మనం యూజ్ చేయాల్సినవి. వీటన్నిటిని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన అప్లికేషన్ మనం బెటర్గా స్ట్రక్చర్ చేయొచ్చు. కానీ నేను ఇవన్నీ ఇప్పుడే చెప్పను. ఓకే, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్కి ఫంక్షనల్ కాంపోనెంట్స్కి ఉన్న డిఫరెన్స్ మాత్రమే చెప్తాను. ఓకే, అది కూడా 16.8కి ముందు విషయం గురించి, అంటే హుక్స్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు జరిగిన డిఫరెన్సెస్ అనేది ముందు చెప్పాలి మీకు. ఓకే, 16.3 ముందు జరిగినవి ఏంటి అవి అని అంటే, సార్ ఇప్పుడు ఒక కాంపోనెంట్ అనేది మనం క్రియేట్ చేసామంటే దాంట్లో మనం డేటాని ఫెచ్ చేయొచ్చు. డేటాని ఫెచ్ చేస్తే ఆ డేటా కూడా మనకి యాక్చువల్గా ఆ డేటాని మెయింటైన్ చేయడానికి మనకు ఒక స్టేట్ లాంటిది కావాలన్నమాట. అయితే మరి నార్మల్ వేరియబుల్స్ లాగా లేకపోతే ప్రాపర్టీస్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చు కదా సార్ అని అంటే చేసుకోవచ్చు. కానీ అలా చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనం యాడ్ చేసిన ప్రతిసారి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వదు. ఓకే, సో నేను చాలా చెప్పేశాను. ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్లో మనం స్టేట్ని మెయింటైన్ చేయొచ్చు. ఫంక్షనల్ కాంపోనెంట్స్లో స్టేట్ని మెయింటైన్ చేయాలంటే మనకి హుక్స్ కావాలి. హుక్స్ లేకుండా స్టేట్ అనేది ఉండదు ఫంక్షన్ కాంపోనెంట్లో. కానీ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్లో మాత్రం మీకు ఆటోమేటిక్గా స్టేట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. స్టేట్ ఉంటుంది మీకు క్లాస్లో. ఏమా ఒకసారి అలా చూద్దాం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఒకసారి. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ట్రైనర్స్ అనే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే మనము ట్రైనర్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అట్లా. సో అట్లా ఎలా చేస్తాము అని అంటే ఫస్ట్ కాంపోనెంట్ని క్రియేట్ చేసేటప్పుడు మనము trainers.js ఒక్క నిమిషం గైస్.
సారీ గైస్, యా ట్రైనర్. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలంటే రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ కాబట్టి క్లాస్ నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ ట్రైనర్స్. ఇక్కడ ఏ పేరు ఇచ్చానో అదే ఇవ్వండి. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అవి అప్లికేషన్ లెవెల్లో కాదు, ఈజ్ ఆఫ్ యాక్సెస్ లెవెల్లో అంతే. దానివల్ల టెక్నికల్గా ఏం డిఫరెన్సెస్ ఉండవు, యాక్సెస్గా డిఫరెన్స్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. క్లాస్ ట్రైనర్స్ ఇప్పుడు ఒక క్లాస్ డైరెక్ట్గా కాంపోనెంట్ అవ్వాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఆ క్లాస్ని రియాక్ట్ డాట్ కాంపోనెంట్తో ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది అని అంటే దాని లోపలికి రెండర్ ఫంక్షన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. చెప్తాను ఎందుకు రెండర్. ఆల్రెడీ మనకి రియాక్ట్ డామ్లో రెండర్ ఉంది కదా, ఏం మాట్లాడుతున్నారు సార్, కంగారు పడకండి, ఆగండి. యాజ్ సూన్ యాజ్ యూ గివ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్, దానివల్ల ఈ రియాక్ట్ డాట్ కాంపోనెంట్కి దిస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే అంటే 1 సెకండ్, దిస్ లోపల మీకు చాలా ప్రాపర్టీస్ని పెట్టి ఉంచుతుంది అనమాట ఈ సూపర్ కాంపోనెంట్ అనేది. మనం ఆల్రెడీ ఒకసారి దీని గురించి డిస్కస్ చేసాం, ఇది ఎంత పవర్ఫుల్ అనేది. నేను ఈ కంటెక్స్ట్లోనే నేను అవన్నీ అక్కడ చెప్పాను. సో మీరు ఎక్స్టెండ్ చేయడంతో ఏమవుతుంది అని అంటే ఈ రియాక్ట్ డాట్ కాంపోనెంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఏంటవి, స్టేట్ కానీ ప్రాప్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. అవి చూద్దాం ఇప్పుడు మనం ఏమేమి ఉంటాయి అనేది. సో రియాక్ట్ డాట్ కాంపోనెంట్ని ఎక్స్టెండ్ చేస్తే దీంట్లో రెండర్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడే రెండర్ అవుతుంది. రెండర్ రిటర్న్ జస్ట్ h1 trainers list, h2 కదా మనం పెట్టుకుంటాం, h2 trainers list. దీని లోపల ul li వెంకట్. ఓకే, నాకు ట్రైనర్స్ వచ్చారు కానీ మనం చాలా పనులు చేయాలి. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూసారా, JSX expression must have one parent element. సో నేను ఎప్పుడు ఒక డివిజన్ని నేను పేరెంట్ ఎలిమెంట్గా ఉంచుకుంటాను, ఎందుకంటే JSX ఎక్స్పెక్ట్స్ పేరెంట్ ఎలిమెంట్. ఓకే, ఫ్రాగ్మెంట్స్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నెసెసరీగా మనం ఎక్కువ ఆలోచించకూడదు, తక్కువ ఆలోచిస్తూ ఎక్కువ పని చేయాలి. సో నా కాంపోనెంట్ రెడీ, దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ట్రైనర్స్. సో నా కాంపోనెంట్ రెడీగా ఉంది. దీన్ని నేను అర్జెంటుగా నాకు కావాల్సింది ఏంటంటే మనం భలే ఒక కొత్త క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం, దాన్ని వేరే కాంపోనెంట్లో వాడాలి. ఎక్కడ, యాప్ కాంపోనెంట్లో వాడాలి అని అంటే ముందు దాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ట్రైనర్స్ ఫ్రమ్ ./trainers. ఈ పేర్లు సేమ్ ఉంటే ఇక్కడ ఈజీగా యాడ్ అయిపోతుంది. ట్రైనర్స్ కూడా వచ్చేసిన తర్వాత ఆ కాంపోనెంట్ని యాజ్ అన్ ఎలిమెంట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు 2 ఫైల్స్ ఉన్నాయి, అన్సేవ్డ్ ఫైల్స్. 2 ఎట్ ఎ టైం సేవ్ చేయాలంటే Ctrl+K అండ్ S ఇమ్మీడియట్గా ప్రెస్ చేయాలి. దాన్ని చేస్తే అన్నీ సేవ్ అవుతాయి. ఇక్కడ ట్రైనర్స్ లిస్ట్ కూడా వచ్చింది చూసారా, వెంకట్ గారు వచ్చారా, హలో. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కోర్స్ టాపిక్స్ ఏమో ఫంక్షనల్ కాంపోనెంట్, ట్రైనర్స్ లిస్ట్ ఏమో క్లాస్ కాంపోనెంట్. ఇలాగా మనము 2 రకరకాల 2 వేరు కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఈ క్లాస్ కాంపోనెంట్స్లో ఉండే సొగసు అది కాదు. దాని బ్యూటీ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఈ క్లాస్ కాంపోనెంట్లో కన్స్ట్రక్టర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ సూపర్ అనే క్లాస్ని కాల్ చేయాల్సిందే మీరు దిస్ని వాడాలి అని అంటే. సో యాజ్ సూన్ యాజ్ మీరు ఈ కాంపోనెంట్ని యూజ్ చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు మీ అప్లికేషన్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది, మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది.
ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి దిస్లో పెట్టుకుంటుంది అనమాట. ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి దిస్లో ఉంచుకుంటుంది. సో మీరు కావాలనుకుంటే console.dir ఆఫ్ దిస్ కనుక అంటే కంట్రోల్ S, బా మరి టూ మచ్ రాస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, మీ కాంపోనెంట్ లోడ్ అయినప్పుడే కంట్రోల్ ఇది దిస్ అనేది డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ ఏం వచ్చింది, దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. కంటెక్స్ట్ అనేది ఒకటి ఉంది, ప్రాప్స్ అనేది ఒకటి ఉంది, రెఫ్స్ ఉంది, స్టేట్ ఉంది. చూసారా ఇక్కడ ఈ అప్డేటర్ ఇవన్నీ పక్కకు పెడితే ముందైతే మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు ఈ ప్రోటోటైప్లోకి వెళ్ళి చూస్తే రెండర్ కూడా ఉంది. సో ఇవన్నీ మనకి నార్మల్గా ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్లోకి రావు. మీరు console.log అని కూడా అనలేరు డైరెక్ట్గా, ఎందుకంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మీరు ఏదైనా పెట్టారు అని అంటే అది దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇక్కడ డైరెక్ట్గా మీరు console.dir ఆఫ్ హెడర్ కాంపోనెంట్ దిస్ అన్నాడు అనుకోండి. హెడర్ కాంపోనెంట్ దిస్ అని అంటే అక్కడ దిస్ ఏం కనపట్ల, దట్ డజంట్ హ్యావ్ ఎనీ దిస్ అనమాట. ఓకే, కానీ హెడర్ కాంపోనెంట్లో రాసిన console.log డైరెక్ట్గా ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది. బాగుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయింది. అది కాకుండా మీరు ఇక్కడ చూస్తే ట్రైనర్స్లో ఎందుకు 2 సార్లు ఎగ్జిక్యూట్ అయిందని చెప్తాను ఒకసారి, డోంట్ వర్రీ. సో మొత్తానికి ఇక్కడ ఈ క్లాస్ కాంపోనెంట్స్లో మనకి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నిటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ స్టేట్ ఏం చేస్తుంది, ప్రాప్స్ ఏం చేస్తుంది అని అంటే, ఎస్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద ప్రాప్స్ ఏం చేస్తుంది అని అంటే, ప్రాప్స్ ఏం చేస్తుంది అని అంటే మీరు మీ పేరెంట్ కాంపోనెంట్ నుంచి అంటే ట్రైనర్స్ కాంపోనెంట్కి మీరు డైరెక్ట్గా ఏవైనా పాస్ చేస్తే ఈ డేటా అంతా కూడా ప్రాప్స్లో వచ్చి స్టోర్ అవుతుంది. చూడండి ఒకసారి, ట్రైనర్స్లో ప్రాప్స్లో ఏమున్నాయి చూడండి. ఇప్పుడు పైనుంచి మనం ఏదైతే పాస్ చేస్తున్నామో, పైనుంచి అంటే యాప్ కాంపోనెంట్లోంచి మనం ఏమైతే పాస్ చేస్తున్నాం అవన్నీ కూడా చైల్డ్లోకి ఇలాగొచ్చి స్టోర్ అవుతాయి. ఓకే, ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట ప్రాప్స్లో. సో వాటిని మనము మీరు పేరెంట్లోంచి ఏదైనా యాక్సెస్ చేస్తే ప్రాప్స్లో మనం ప్రాప్స్ త్రూ యాక్సెస్ చేసుకోవచ్చు అమ్మా. రైట్, దీని తర్వాత స్టేట్ అని ఇంకొక ప్రాపర్టీ వచ్చింది మనకి. స్టేట్, ఆ స్టేట్లో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఆ స్టేట్లోనే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఒక 10 ట్రైనర్స్ని పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి. ఆ 10 ట్రైనర్స్ ఇన్ఫర్మేషన్ మనము డైరెక్ట్గా ఇక్కడ where trainers list is equal to an array of Venkat, Ramu, Leela, Deepu, ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది, మీ కాంపోనెంట్ని రిఫర్ చేస్తుంది. వస్తున్నాను రాజేష్, ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చిందో ధైర్యం చేసి చదువుదాం. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ క్లాస్లో ఏముండాలి? ఫస్ట్ థింగ్ చూడండి, క్లాస్లో ఏమేమి ఉండొచ్చు? కన్స్ట్రక్టర్, మెథడ్, యాక్సెసర్ ఆర్ ప్రాపర్టీ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ వేరియబుల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ వేరియబుల్ తీసేస్తాను. సో ఇలాగ నౌ ఇట్ విల్ బి ఏ ప్రాపర్టీ కదా.
Now this will be a property. This is not an error now. సో ప్రాపర్టీలో డేటా ఉంది కాబట్టి నేను ఈ డేటా నేను ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా ప్రింట్ చేయొచ్చు? చాలా సింపుల్. మీరు JSX ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసుకుని ఏమని చేయొచ్చు? ట్రైనర్స్ లిస్ట్ ఆఫ్ దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ ఆఫ్ 0, this dot trainers list of 1, 2, 3. సో మనకి కొత్తగా మనం ఏదైతే లిస్ట్లో పెట్టుకున్నామో ఆ లిస్ట్ ఆఫ్ ట్రైనర్స్ మనకి డిస్ప్లే అయిపోయారు. కానీ నాకు 10 మంది ట్రైనర్స్ ఉంటే 10 మంది కోసం కొత్త ఎల్ఐలు రాయలేను కదా. నేను ఏం చేయొచ్చు? వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ అప్లై దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ డాట్ మ్యాప్ of a function. ఈ ఫంక్షన్ లోపల I can receive the trainer name and I can return that return return ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, వాట్ ఎవర్ ద కోడ్ ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్గా రాయడానికి లేదు కదా. డైరెక్ట్గా HTML మధ్యలో రాయడానికి లేదు. నేను ఒక ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ చేసే, ఇప్పుడు మీరు ఎప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలన్నా మీరు ఈ కోడ్ ఉపయోగించాలి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. అలా చూడండి, ఇక్కడ కూడా మధ్యలో నేను ఒక టీని యూజ్ చేయాల్సి వచ్చేసరికి HTML ఎలిమెంట్ మధ్యలో నేను ఏం యూజ్ చేయాలన్నా ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు కనుక Ctrl+S అని క్లిక్ చేస్తే నా ఎర్రర్ వస్తే వచ్చింది, కానీ ఇక్కడ నాకు హార్డ్ కోడ్ చేయకుండానే ఎంతమంది వచ్చేసారు. ఇప్పుడు నాకు కొత్త ట్రైనర్ వచ్చినా నేను HTMLని చేంజ్ చేయని అవసరం లేదు, నా డేటాని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్త క్రిష్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి యాడ్ అయిపోయినాడు. సో నా డేటాని నేను ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఎట్లా ఉంటుందో ఆలోచిద్దాం ఒకసారి. ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అని అంటే, సపోజ్ ఈ కాంపోనెంట్ లోపల నాకు ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సార్ మీరు ఇన్పుట్ టైప్ ఇన్పుట్ బాక్స్ని కూడా మీరు క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము కష్టాలన్నీ స్టార్ట్ అయినాయి, ఇంకా మనకు కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. అందుకనే నేను లాస్ట్ క్లాస్ నుండి చెప్పేశాను ఈ పాయింట్స్ అన్ని. ఐ హోప్ మీరు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ గురించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. కాకపోతే నేను ఒక ఆస్పెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను ఎంత చెప్పేస్తున్నా, మీకున్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇన్పుట్ బాక్స్లో ఎంటర్ చేసిన దాన్ని ఒకసారి చూడండి, నా వ్యూ చూడండి. ఇక్కడ నేను ఏదైనా కొత్త ట్రైనర్ని యాడ్ చేస్తే, కొత్తగా ఏదైనా ట్రైనర్ని యాడ్ చేస్తే యాడ్ ట్రైనర్ అని క్లిక్ చేయగానే ఈ ట్రైనర్ నాకు ఈ ఏరియాలో యాడ్ అవ్వాలి. ఎలా యాడ్ అయిపోతాము దానికి ఇక్కడ చూద్దాం. మీరు ఏమనుకుంటారంటే ఆన్ క్లిక్ క్యాపిటల్ C యూజ్ చేయాలి. ఇక్కడ 100% క్యాపిటల్ C యూజ్ చేయాలి. యూజ్ చేసి ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా బైండ్ చేయలేరు. మీరు ఏం చేయాలన్నా సరే ఒక JSX లాగా తీసుకుని దాని లోపల మీరు ఆ ఈవెంట్ని బైండ్ చేయాల్సి వస్తుంది, ఆ ఈవెంట్ హ్యాండ్లర్ని బైండ్ చేయాల్సి వస్తుంది. ఏంటి? యాడ్ ట్రైనర్. మీరు డైరెక్ట్గా ఇట్లా రాయడానికి కుదరదు. సరే ఇట్లా రాస్తే మీనింగ్ ఏంటి? మీరేమనుకుంటున్నారంటే యాడ్ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్. చాలా ఇబ్బందులు ఉంటాయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే అవును, ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఉన్న వాల్యూ నాకు ఇక్కడికి ఎలా వస్తుంది?
బైండ్ అవుతుంది, కానీ దీంట్లో ఉన్న వాల్యూ నేను ఇక్కడ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? మళ్ళీ దీనికి ఒక ఐడి పెట్టుకుని ఆ ఐడి నేను దాంట్లో యాక్సెస్ చేయడం. ఓకే, అలా చేద్దాం, అలాగే చేద్దాం, ఐడి పెట్టుకో. ఓకే, కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ ఫంక్షన్ని యాడ్ చేయట్లేదు. దిస్ ఈజ్ నాట్ అ ఫంక్షన్, ఇది మెథడ్. ఇది మెథడ్ని మనం బైండ్ మాత్రమే చేయాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా కాల్ చేయడానికి వీల్లేదు. కాలింగ్ అనేది ఎవరు చేయాలి అని అంటే మీ బ్రౌజర్ కాల్ చేయాలి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కాల్ చేయడానికి లేదు, మీరు ఓన్లీ మెథడ్ని ఈవెంట్ హ్యాండ్లర్కి బైండ్ మాత్రమే చేస్తున్నారు. క్లిక్కి యాడ్ ట్రైనర్ అనే దాన్ని బైండ్ మాత్రమే చేయగలుగుతారు, డైరెక్ట్గా కాల్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ HTML జావాస్క్రిప్ట్ మనం చేసినప్పుడు కూడా ఆ సింటాక్స్ ఉండే పద్ధతి తప్పు. అక్కడ మనము బైండ్ మాత్రమే చేయాలి, కాకపోతే మనం కాల్ చేస్తున్నట్టు పెడతాం. అది కరెక్ట్ కాదు, నేను తర్వాత చెప్తాను. ముందైతే ఇక్కడ బైండ్ అయితే చేశాను. బైండ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, console.log add trainer called. సరే, ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ పెట్టాలి, అది ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి నేను పెట్టేస్తాను. ఎందుకంటే ప్రతి దానికి ఒక కీ అని ఒకటి వస్తే అది హ్యాపీ అన్నమాట. నేను చెప్తాను దాని గురించి తర్వాత. ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటి దాని గురించి చెప్పడాలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, యాడ్ ట్రైనర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అడుగుతాడు. అదేంటది? యాడ్ ట్రైనర్ ఇక్కడ డిఫైన్ చేశాను కదా, అయినా సరే ఎందుకు నాట్ డిఫైన్డ్ అని అంటుంది? దిస్ డాట్ యాడ్ ట్రైనర్. వెరీ గుడ్. సో దిస్ డాట్ యాడ్ ట్రైనర్, పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ యాడ్ ట్రైనర్ అనగానే ఈ బటన్ క్లిక్ చేయగానే యాడ్ ట్రైనర్ అనేది కాల్ అవుతుంది. బాగుంది, కాల్ అయింది. యాడ్ ట్రైనర్ కాల్ అయింది కదా. కాల్ అయింది కరెక్టే, కానీ నాకు దాంట్లో ఉన్న వాల్యూని ఎలాగా నేను తెచ్చుకోగలుగుతాను? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ d1 డాట్ ఇన్నర్ HTML. చూసారా, ఇక్కడ డాక్యుమెంట్ అనేది యాక్సెస్లో కూడా లేదు. సారీ, ఇన్నర్ HTML కాదు, ఐఎమ్ సారీ, యాక్సెస్ ఉంటుంది. ఒక్క నిమిషం, వాల్యూ 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 వచ్చింది. డేటా అయితే మనకి వచ్చేసింది. రైట్, ఈ డేటాని తీసుకుపోయి నేను ఏం చేయాలి? ట్రైనర్స్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, చేద్దాం. ముందైతే చేసేద్దాం. ఎలాగో వాల్యూ వచ్చింది కదా నాకు, ఆ వాల్యూని నేను తీసుకుందాం. వేర్ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం చూపిస్తాను మీకు. ట్రైనర్, ఇప్పుడు ట్రైనర్ని తీసుకుపోయి నేను ట్రైనర్ లిస్ట్లో యాడ్ చేయాలి. దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ ఈజ్ ట్రైనర్స్ లిస్ట్ డాట్ పుష్ ఆఫ్ ట్రైనర్. ఏమైంది చూడండి, ఇక్కడ ఏమైంది? ట్రైనర్, యా యా యా. ఇప్పుడు ఇక్కడ కరీనా అండ్ ఎంటర్ అని కొట్టగానే ఇక్కడ ఏదో జరిగిపోయింది. ఇక్కడ ఏం జరిగింది? ట్రైనర్స్ లిస్ట్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని అంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైనర్స్ లిస్ట్ ఆఫ్ అన్డిఫైన్డ్. అదేంటది? ట్రైనర్స్ లిస్ట్ ఉంది కదమ్మా, అంటే మనం ఈ ఫంక్షన్స్లో మనం ఈ దిస్ని యాక్సెస్ చేయలేమా? రెండర్లో చేసాం కదా. రెండర్లో చేసినప్పుడు ఈ యాడ్ ట్రైనర్లో ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ రెండర్లో రాయాలా ఇదంతా? అలా కాదు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రైనర్స్ లిస్ట్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి కుదరదు ఈ ఫంక్షన్స్లో. ఎందుకనంటే దిస్ ఈజ్ నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫంక్షన్ని డైరెక్ట్గా ఫంక్షన్ అని ఇలా అంటారో ఆ ఫంక్షన్లో దిస్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది?
ఈ ఫంక్షన్ లోపల దిస్ దేని పాయింట్అవుట్ చేస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ ఏం కనపట్లేదు, కానీ ఆ ఫంక్షన్ లోపల దిస్ విండోని పాయింట్అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఫంక్షన్ కాబట్టి. దిస్ ఈజ్ నాట్ అ మెథడ్. మీరు అలా కాకుండా చేయాలి అని అంటే యూ హ్యాడ్ టు మేక్ యూజ్ ఆఫ్ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ యూజ్ చేస్తే మీకు మీ క్లాస్ యొక్క దిస్ కూడా యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమైంది. అచ్చా ఓకే. ముందైతే యారో ఫంక్షన్గా మారిస్తే అప్పుడు console.log ఆఫ్ దిస్ అని అంటే అప్పుడు దిస్ ఏం పాయింట్అవుట్ చేస్తుందో చూద్దాం మనం. అప్పుడు దిస్ ఏమో కరెంట్ ఆబ్జెక్ట్నే పాయింట్అవుట్ చేసింది. ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ పాయింటెడ్ టు కరెంట్ ఆబ్జెక్ట్ కదా. కరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేసింది. ట్రైనర్స్ లిస్ట్లో కొత్త ట్రైనర్ కూడా యాడ్ అయిపోయాడు. యాడ్ అయిందా ఈ బాబు? కరీనా యాడ్ అయిందా లేదు చూద్దాం. యా, కరీనా ఈజ్ ఆల్సో హియర్. కానీ ఈ కరీనా గారును ఈ ఎస్డిఎఫ్ ఎందుకు మనకి కింద డిస్ప్లే అవుతలేరు? రెండర్ మళ్ళీ అవ్వట్లేదు అది అంతే. మళ్ళీ రెండర్ అవ్వట్లే. అదే చెప్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు క్లిక్ చేయగానే ఏం జరిగింది? కొత్త ట్రైనర్ అనేవాడు ఈ ట్రైనర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ వరకు బాగానే ఉంది. ట్రైనర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రైనర్ లిస్ట్లోనే యాడ్ అవుతుంది తప్ప ఇది మళ్ళీ ఇది మళ్ళీ రెండర్ అయితేనే కదా. ఇది మళ్ళీ రెండర్ అయితేనే మనకి యాక్చువల్గా మళ్ళీ కొత్తగా జనరేట్ అయిన లిస్ట్ని మళ్ళీ మ్యాప్ చేసి ఆ మ్యాప్లోంచి రిటర్న్ చేయాలి. సో పాయింట్ అర్థమైందా? మళ్ళీ మనం రెండర్ చేయాలి. ఆటోమేటిక్గా దీన్ని మనం అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా రీరెండర్ అవ్వాలి అని అంటే మీరు ఇలాగ నార్మల్ ప్రాపర్టీస్గా క్రియేట్ చేసుకుంటే అది రీరెండర్ అవ్వదు. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ మనము స్టేట్ వేరియబుల్లో పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే ఇవి అంటే ఈ స్టేట్ అప్డేట్ అయిన ప్రతిసారి మన రియాక్ట్ ఏం చేస్తుంది అని అంటే ఈ రెండర్ మెథడ్ని మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తుంది. ఎప్పుడు? స్టేట్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే. సో స్టేట్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే రీరెండర్ చేస్తుంది కాబట్టి మనము ఇక్కడ కాకుండా స్టేట్లో క్రియేట్ చేసుకుందాం. సో స్టేట్లో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు సార్ అని అంటే ఇదిగోండి ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ లోపల మనము దిస్ డాట్ స్టేట్ డాట్ మీరు ఎలా కూడా పెట్టుకోవచ్చు. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాసుకోవచ్చు అనమాట. ట్రైనర్స్ లిస్ట్ బికాస్ దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ కదా, కోలన్. సో నేను స్టేట్ లోపల ఒక ఆబ్జెక్ట్ లోపల నా ట్రైనర్స్ లిస్ట్ని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను క్లిక్ చేసిన ప్రతిసారి నేను ట్రైనర్స్ స్టేట్లో ఉన్న ట్రైనర్స్ లిస్ట్ని అప్డేట్ చేస్తా. ఎలా అప్డేట్ చేయొచ్చు సార్ అని అంటే డైరెక్ట్గా అప్డేట్ చేయడానికి కుదరదు. డైరెక్ట్గా అప్డేట్ చేస్తే అది రీరెండర్ అవ్వదు. సో ఈ స్టేట్కి ఒక మెథడ్ ఉంటుంది. ఈ వాట్ ఈస్ ఏ రియాక్ట్ కాంపోనెంట్స్కి ఈ దిస్ లోపల ఒక మెథడ్ ఉంటుంది. ఎక్కడైనా దిస్ని వాడాను నేను, ఇక్కడ వాడాను కదా. ఇక్కడ ప్రోటోటైప్లో నాకు ఎక్కడ ఉందనేది గుర్తు రావట్లేదు. ఈ స్టేట్కి సంబంధించిన వాల్యూస్ని అప్డేట్ చేయడానికి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఆ ఫంక్షన్ పేరు సెట్ స్టేట్. సో ఆ సెట్ స్టేట్లో మనం సెట్ చేస్తామో ఆబ్జెక్ట్ని ఏదైతే పాస్ చేస్తామో కొత్త ఆబ్జెక్ట్ని, ఆ ఆబ్జెక్ట్ మాత్రమే ఇక్కడికి వచ్చి రీలోడ్ అవుతుంది, అంటే అప్డేట్ అవుతుంది. సో హియర్ ఇది కాదు ప్రొసీజర్. ఇప్పుడు మనం కొద్దిగా కొత్త ప్రొసీజర్ అప్లై చేయాలి. ఈ పుష్లు పాపులు పనిచేయవు. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే దిస్ డాట్ సెట్ స్టేట్
అదే నేను చూస్తున్నా ఈ దిస్ డాట్ సెట్ స్టేట్ నాకు ప్రోటోటైప్లో కనపడట్లేదు, రెండర్ మెథడ్ సెట్ స్టేట్ కనపడట్లేదు. అదే యా 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 సెట్ స్టేట్ ఉంది, సెట్ స్టేట్లో ఉంది ఈ ఫంక్షన్. సో ఈ సెట్ స్టేట్ అనే ఫంక్షన్లో నేను కొత్త ఆబ్జెక్ట్ని పాస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఈ స్టేట్కి రీప్లేస్ అవుతుంది. ఓకే, సో ఎలా రీప్లేస్ అవుతుంది ఇక్కడ చూద్దాం. ట్రైనర్స్ లిస్ట్ ఈజ్, నేను ఉన్న అరేతో పాటు కొత్తగా యాడ్ చేసిన వాల్యూ నేను పుట్ చేయాలి. ట్రిపుల్ డాట్ దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ కామా కొత్తగా ఉన్న వాల్యూ ఎక్కడ ఉంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ d1 డాట్ వాల్యూ. ఇప్పుడు చూడండి అసలు, సో నా స్టేట్ని అప్డేట్ చేయడానికి నేను ఇలాగ కష్టపడాలి. అవును, మీకు ఇబ్బందిగానే ఉంది ఏది అదేంది చక్కగా పుష్ పాప్ మెథడ్లు ఉన్నాయి కదా వాటిని యూజ్ చేసుకుంటా ఏంది కోలంతా అంటే, మరి యా దట్స్ హౌ థింగ్స్ ఆర్. చూద్దాం, ఇక్కడ చెప్తాను. ఇక్కడ దిస్ డాట్ ట్రైనర్ లిస్ట్ అని పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. వెరీ గుడ్ క్వశ్చన్. దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది చెప్పాల్సింది. ట్రైనర్స్ లిస్ట్ అంటే నేను కొత్తగా ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ కొత్త ఆబ్జెక్ట్ని నేను దీంట్లోకి ఈ స్టేట్లోకి రీప్లేస్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్లో ఉన్నది ట్రైనర్స్ లిస్ట్ అంతే. అంటే కొత్తగా ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ దాంట్లో కొత్త ప్రాపర్టీని ట్రైనర్స్ లిస్ట్ అనే ప్రాపర్టీని క్రియేట్ చేస్తూ దాంట్లో నేను ఒక అరేని పెడుతున్నాను. దాంట్లో పాత ట్రైనర్స్ లిస్ట్ ఉన్న డేటా, సారీ దిస్ డాట్ ఇక్కడ స్టేట్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ అన్నారు. పాత ట్రైనర్స్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఇక్కడ పుష్ చేసి ఇక్కడ యాడ్ చేసి దాని తర్వాత కొత్త వాల్యూని పెడుతున్నారు. సో ఇక్కడ ఇది ఒక కొత్త ప్రాపర్టీ క్రియేట్ అవుతున్నట్టే, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అది రీప్లేస్ చేస్తుంది తప్ప ఉన్న ఆబ్జెక్ట్ని మాడిఫై చేయట్లేదు. ఇదేంది ఇది అని అంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. బెనిఫిట్స్ అని అంటే ఉన్న డేటాని మాడిఫై చేయడం కంటే కొత్త డేటాని క్రియేట్ చేసి రెఫరెన్స్ చేంజ్ చేయడం చాలా బెటర్. ఓకే, సో ఇలాగా ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే ఏందేందో అయింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ట్రైనర్స్ లిస్ట్ లేదు కదా. ఇప్పుడు ట్రైనర్స్ లిస్ట్ ఎక్కడుంది, స్టేట్లో ఉంది. ఇప్పుడు ట్రైనర్స్ లిస్ట్ వచ్చేసింది. అప్పుడు కొత్తగా ప్రవీణ్ కూడా యాడ్ చేద్దాం. ఎస్, యాడ్ అయినాడా ప్రవీణ్? అలాగే కుమార్ని యాడ్ చేద్దాం. కుమార్ యాడ్ అయ్యాడా? సో ఎందుకు అట్లా యాడ్ అవుతున్నాడు అని అంటే ఈ స్టేట్ మారుతుంది, మారిన ప్రతిసారి మళ్ళీ మనకి ఇది రీరెండర్ అవుతుంది. whenever the state is getting changed మళ్ళీ రీరెండర్ అవుతుంది అని అంటే దట్ ఈస్ ద సైన్ ఆఫ్, అంటే రీరెండర్ అవుతూనే మనం కొత్త వ్యూని జనరేట్ చేస్తున్నాం. దట్స్ ద నేచర్ ఆఫ్ యువర్ రియాక్ట్. ఇలాగా మనము ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయడం, దాంట్లో డేటాని మోడిఫై చేయడం అనే పనులు ఇలా చేసుకుంటూ రావాలి. ఓకే, అండర్స్టాండ్? చెప్పండి. ఇది ట్రైనర్ లిస్ట్ మనం రీప్లేస్ చేస్తున్నాం కదా, అంటే ఆల్రెడీ పాత కాపీ అనేది ఉంటుందా మెమరీలో? ఉండదు, ఆ పాత కాపీయే రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయ్యేదాకా ఉంటుంది. వన్స్ మనం ఈ స్టేట్మెంట్ కంప్లీట్ చేయగానే ఆ పాత కాపీ రీప్లేస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ని మాత్రమే చెప్పాను. దీంట్లో ప్రజెంటేషనల్ కాంపోనెంట్స్, కంటైనర్ కాంపోనెంట్స్ గురించి నేను మాట్లాడలేదు ఇంకా. ఓకే, స్టేట్ ఎందుకు మెయింటైన్ చేయాలి, స్టేట్ మెయింటైన్ చేయకుండా డైరెక్ట్గా చేస్తే కాంపోనెంట్ రీరెండర్ అవ్వకుండా పోవడం, అవన్నీ నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపించాను. ఓకే, సో ఈ రకంగా మనం క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ తోటి మనం డేటాని మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు, దాన్ని రీప్లేస్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. యా గుడ్. నాకు కూడా వేరే పని ఉంది, జస్ట్ గో త్రూ దిస్ వీడియో యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్. సార్ అందరూ ఐ థింక్
మీరందరూ కరెక్ట్గానే ఉన్నట్టున్నారు. నేను ఒక్కసారి చెక్ చేసుకుంటాను. అంటే ఏం లేదు, అందరూ యాక్సెప్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. రేపు app.test.js సర్వీస్ వర్క్ చెప్తారు. రేపు చెప్పట్లేదు. యాప్ డాట్ అది తర్వాత లాస్ట్లో ఎప్పుడో నాకు కుదిరినప్పుడు చెప్తాను. రేపటి చెప్పండి. ఓకే. సార్ నాకు ఇన్విటేషన్ రాలేదు రియాక్ట్ చేసి. ఎవరండి? ఎవరు మాట్లాడేది? ఉదయ్. ఉదయ్. యా ఉదయ్. నేను మిమ్మల్ని యాంగులర్లో పడేశాను. ఒక్క నిమిషం. ఉదయ్ ఇంకా జ్ఞాన్ ప్రకాష్ ఇస్ ఫైన్. ఇద్దరు రాజేష్లు దీంట్లోనే ఉన్నారు. ఒక్క రాజేషే ఉండాలి. రాజేష్ సిసింద్రి. రాజేష్ అంబవరం కదండి? ఓకే రాజేష్ ఉదయ్ మీ ఇద్దరిని నేను యాడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చలో, సీ యూ టుమారో. యాక్సెప్ట్ ద ఇన్విటేషన్.